ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభం కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కటాక్షము కొందరి మీద కలిగిన దేవుని కటాక్షాన్ని మనం చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు దేవునికి విధేయులు కాక తమ మనస్సుకు విధేయులై దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, అంటే దూడను చేసుకుని ఆరాధించినప్పుడు, దేవుడు వారితో నేను తోడుగా రాను అని చెప్పినప్పుడు మోషే దేవుని దగ్గర ప్రార్థించాడు. ఏమనంటే, నీ కటాక్షము మాతో ఈ ప్రజలతో రాకపోతే నేను ముందుకు వెళ్ళము అని ప్రార్థించాడు. అలాగే తను ప్రార్థించిన ప్రార్థనలో వీరు నీ ప్రజలు, ప్రత్యేకింపబడిన వారు అని ప్రార్థించాడు. అలాగే ఒక సందర్భంలో చూస్తే, వీరిని చంపేటట్లయితే మొదట నన్ను చంపు, లేదా నా పేరు జీవగ్రంథం నుంచి తీసివేయి అని ప్రార్థించాడు. అందును బట్టి మోషే యొక్క మనస్సుని, అతని హృదయాన్ని, మనుషుల మీద అతను కలిగి ఉన్న ప్రేమను, అతడు మరి నిందలను భరించే హృదయం, క్షమించే హృదయం, త్యాగం కలిగిన హృదయం కలిగి ఉన్నాడు. అతని ప్రార్థనను, అతని హృదయాన్ని ఎరిగిన దేవుడు అతని ప్రార్థనకు జవాబుగా ఇలా అన్నాడు, సరే, నీవు చెప్పినట్టు చేస్తాను. నీ మీద నాకు కటాక్షం కలిగింది. నేను నిన్నును, నీ పేరును, ఈ ప్రజలను నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. నీ ప్రజల మీద నాకు కటాక్షం కలిగింది అని అన్నాడు దేవుడు. మరి నీకు కూడా దేవుని కటాక్షం కలగాలి అని అంటే, నీవు, నీ కుటుంబము, నీకు కలిగిన అంతటి మీద దేవుని కరుణ, కటాక్షములు, దీవెనలు కలగాలి అంటే మనము చేయవలసింది ప్రార్థన, రెండోది ప్రభువు కొరకు జీవించటం. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మోషే లాంటి మంచి మనసు కలిగి ప్రార్థిస్తే, మనకు కూడా మోషే మీద కలిగిన కటాక్షం, దేవుని కరుణ, మనకి దేవుని దీవెనలు కలుగుతాయి. దేవుని కటాక్షం మన మీద ఉంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుని కటాక్షం మన మీద ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని కటాక్షం మన మీద ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మాకు సహాయం చేశారు. మీ కరుణ, కటాక్షములు, మీ దీవెనలు మాకు కావాలి. మేము మోషే లాంటి మంచి మనసును, ప్రేమ కలిగిన మనసును, ప్రార్థించే మనసును కలిగి ఉండి మీ కరుణ, కటాక్షములు, దీవెనలు మేము పొందుకోగలగటానికి మాకు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న మీ పిల్లలందరినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలమును మీరిచ్చి, గర్భఫలము కలిగిన వారికి సుఖమైన ప్రసూతినిచ్చి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, వర్షాలు ఇమ్మని, వీరిని మీరు కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.